విజయసాయిరెడ్డి గారి పార్టీ పెట్టబోతున్నారు. ఒక ప్రకటన కూడా చేసేశారు. ఓకే. అది భారత్ జన వికాస్ పార్టీ అని ఏదో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో తెలీదు. ఎందుకంటే బీజేపీ లాగా బీజేవి అని రాబోతోంది. వి ఫర్ విక్టరీ, వి ఫర్ విజయసాయిరెడ్డి అనేదో రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత చూడాలి. వేరే పార్టీ పేరు కూడా రావచ్చేమో చెప్పలేం. ఇది ఊహాగానాలు కూడా అయ్యుండొచ్చు. అది పక్కన పెడితే విజయసాయిరెడ్డి గారు ఒక చార్టర్డ్ అకౌంటు. ఆయన ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వెంటనే జగన్తో కలిసి వచ్చేశారు. ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఒక్క పొలిటికల్గా ఒక బ్యాడ్ రిమార్క్ కూడా లేదు. మధ్యలో ఏదో చిన్న చిన్న ఎలిగేషన్ జరిగినాయి అనుకోండి, ఏదో ఇవన్నీ ఓకే, అది మాట్లాడడం కూడా వేస్ట్. రాజకీయంగా అవన్నీ బుర్ర జల్లుతూ ఉంటారు. అది కూడా మనం మాట్లాడుకుంటే చాలా చండాలంగా ఉంటుంది. అది వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకి వదిలేయడం బెస్ట్. కానీ జగన్తో ఉన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వాళ్ళ విధానాలకి, వాళ్ళ కుటుంబాలకి, తమ నాయకుడికి కట్టుబడి పనిచేసిన ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా అయితే విజయసాయిరెడ్డిని చూస్తారట. చాలామంది చెప్పుకుంటున్నారు ఇది, బయటికి చెప్పకపోయినా. అది వైసీపీలో ఉన్న వాళ్ళకి తెలుసు. అందుకే ఎవరో కూడా విజయసాయిరెడ్డి మీద పెద్దగా మాటలు దాడి చేయలేదు. ఎవరో కూడా విజయసాయిరెడ్డి గారిని పెద్దగా తిట్టలేదు. పార్టీ నుంచి వెళ్ళిపోయినా సరే, అక్కడ కోటరీ ఉందని చెప్పినా సరే. ఎందుకంటే ఆయనకి లోపల ఏం జరుగుతుందో తెలుసు. వైసీపీలో జగన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, నిత్యం జగన్తో ఉన్న వ్యక్తి, జగన్ చేసే ప్రతి పనిలో పాల్గొన్న వ్యక్తి, జాతీయ స్థాయిలో వైసీపీకి సంబంధించి చక్రం తిప్పిన వ్యక్తి. ఆయనకి తెలియకపోతే ఇంకెవరో తెలుస్తుంది లోపల ఏం జరుగుతుందో. కోటరీ ఉందో, కోటరీ వల్ల జగన్ నాశనం అయ్యాడో లేదో ఆయనకే తెలుస్తుంది. ఆయన మాటలు వాళ్ళకి ఎక్కకపోవచ్చు, అవాస్తవాలు అయ్యుండొచ్చు, అందులో వాస్తవం కూడా ఉండుండొచ్చు. ఉండడం వల్ల ఈరోజు పార్టీ అలాగే అయ్యుండొచ్చు. ఇప్పుడు ఆయన సొంతంగా పార్టీ పెట్టాలనుకున్నారు, తప్పేం లేదు. అలాగే ఆయన మాట్లాడే మాట కూడా చాలా అబ్జర్వ్ చేస్తే చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఎక్కడ ఆవేశపడరు, తొందరపడరు, చాలా సబ్జెక్ట్తో మాట్లాడతారు. ఆయన ఒక సవాల్ చేసిన, లేదంటే ఆయన చెప్పాలనుకున్నది సూటిగా ఎలాంటి సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నంలో చాలా వివరంగా, ఇంకా చెప్పాలంటే విపులంగా చెప్పడంలో విజయసాయిరెడ్డి గారు ది బెస్ట్. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రసంగం కూడా అలాగా ప్రసంగానికి ఆకర్షితులయ్యే గుజరాత్లో కానీ, తర్వాత దేశవ్యాప్తంగా మన్ కీ బాత్లో కానీ ఆయన మాటకి ముగ్ధులైన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆయన మాటలకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది నరేంద్ర మోడీకి. అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా ఆయన ప్రెస్ మీట్లు ఎక్కడో అబ్జర్వ్ చేస్తే ఏదో హడావుడిగా ఏదో అక్షర దోషాలతో మాట్లాడారు. తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఆయన చెప్పాలనుకుని చాలా స్పష్టంగా చెప్తారు. ఆ స్పష్టత అనేది ఆయన దగ్గర ఉంటుంది. అంతేకాదు, అంతే నిబద్ధతతో పనిచేస్తారు, అంతే కమిట్మెంట్తో ముందుకెళ్తారట. ఇప్పటి వరకు ఇదేదో ప్రమోషన్ అనుకుంటారేమో, కాదు. కాకపోతే ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అనేది ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు తెలిసింది. సరే దీని మీద ఒకటి చేద్దాం వీడియో అని చెప్పి చేస్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అలా ఉంటేనే అన్ని రోజులు ఉండగలుగుతారు. అంత నిబద్ధతతో ఉన్న వ్యక్తికి చిన్న నొప్పి తగిలితే ఉండలేరు. ఆయనకి ఏదైనా భంగం కలిగితే ఉండలేరు. ఆయన గౌరవం ఏమన్నా తగ్గితే ఉండలేరు. అందుకని మేబీ బయటకు వచ్చేసారేమో. ఓకే, వాళ్ళ మధ్య ఏం జరిగింది ఏంటనేది అది వాళ్ళకే తెలియాలి. బయటికి తెలిసింది నిజమా కాదా ఏంటనేది పక్కన పెట్టేద్దాం. రాజకీయంగా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన కొత్తగా పార్టీ పెడుతున్నారు, ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి నిజాయితీగా నిబద్ధతగా కొనసాగినప్పుడు నెక్స్ట్ కూడా అలాగే వెళ్తారు. అలాగే వెళ్ళినప్పుడు జనం ఆదరిస్తారా లేదనేది ఇక్కడ కీలకమైన అంశం. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, చెప్పలేం. విజయ్ సీఎం అవుతారని ఎవరైనా అనుకున్నారా? తమిళనాడులో ఊహించారా? అంతకుమించి రజనీకాంత్ గారు పార్టీ పెట్టాలనుకున్న వెనక్కి తగ్గారు, కమల్ హాసన్ పార్టీ పెట్టారు. ఈయనకంటే సీనియర్ నట్లే అక్కడ సాధ్యం కాలేదు. కానీ అనుకోకుండా విజయ్ సీఎం అయ్యారు. ఆయన నమ్ముకుని చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళందరూ ఊహించుంటారు నేను ఎమ్మెల్యే అవుతానా లేదా అనేది. తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి రాజకీయం వస్తుందేమో, చూద్దాం.